ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో తుఫానుపై స్పెషల్ అధికారి రమేష్ ఉన్నత శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. భారీ తుఫాను ప్రత్యేక అధికారి రమేష్ మాట్లాడుతూ వెంకటగిరి డివిజన్ పరిధిలో ఆయా శాఖల అధికారులను విధులు నిర్వహించాలని సూచించామన్నారు. నీటిపారుదల ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆయా గ్రామాల్లో పర్యటించి రోడ్లు, చెరువులు ఎప్పటికప్పుడు వరద ప్రభావం నీటిని తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నరసింహారావు, కమిషనర్ వెంకటరామరెడ్డి, సిఐ ఏవి రమణ, ఎస్ఐ ఏడుకొండలు, ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి, ఉన్నత శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. మనకు కైవల్య రివరు, గొడ్డేరు వాగు ఈ ప్రాంతాల్లో ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉన్న చోట కొంత సిబ్బందిని ఏర్పాటు చేసి మన అక్కడున్న సెక్రటరీలు కానీ మన సెక్రటేరియట్ స్టాఫ్ పీరియాడికల్గా 4-5 గంటలకు ఒకసారి అక్కడ వెళ్ళి పరిస్థితిని మానిటర్ చేసుకోవడం కూడా అవసరము. అదేవిధంగా మనకు ప్రాణ నష్టం, జంతు నష్టం, ఈ పౌల్ట్రీ కానీ ఈ క్యాటిల్ దెబ్బతినకుండా నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్రికల్చర్ డ్యామేజెస్ అవ్వచ్చు, ట్యాంక్స్ డీటెయిల్స్ అవ్వచ్చు, ఏదైనా గర్భాలకు సంబంధించిన అవ్వచ్చు, మెడికల్ సంబంధించిన అవ్వచ్చు, రోడ్స్ ఏదైనా ఇబ్బంది అయినా కానీ, అదర్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా కానీ, డెత్ జరిగినా కానీ, యానిమల్ డెత్ అయినా కానీ, ఈ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. తీర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది మనకు సమాచారం. మనం అంతా ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు, జంతు నష్టం జరగకూడదు. దీని అంతటికీ మనము ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో మనం ఏం చేస్తే అలాంటి వాటిని నివారించవచ్చు అనే దాని మీద మనం ఇక్కడ సమావేశం అయ్యాం. మనకి ప్రధానంగా వెంకటగిరిలో 102 చెరువులు ఉన్నాయి. ఈ 102 చెరువులు నిండితే ఈ వర్షాలకు కానీ, పైనుంచి వచ్చే వాటర్కి కానీ, ఈ 102 చెరువులు నిండితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఓవర్ఫ్లో వచ్చేటువంటి వాటరు మనకి కైవల్య రివర్లోకి వస్తుంది. ఈ కైవల్య రివర్లోకి వచ్చినప్పుడు మనకి వెంకటగిరిలో ఏం ఎఫెక్ట్ ఉంటుంది, కిందికి కూడా పోతాయి అన్నమాట. ఇది గూడూరు దాకా పోతుంది. మన వెంకటగిరిలో మెయిన్ మన శివాలయం దగ్గర ఉన్నటువంటి ఆ సప్త మునిగిపోయి కైవల్య అనేది పైనుంచి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకి గొడ్డేరు వాగు. ఈ గొడ్డేరు వాగు ఎక్కడంటే మెయిన్ కొండల్లో నుంచి పడేటువంటి వాటర్ అంతా కూడా పైనుంచి వచ్చేటువంటి కొన్ని చెరువుల్లో, ఒక 7-8 చెరువుల నుంచి వచ్చేటువంటి వాటర్ అవన్నీ కూడా ఈ గొడ్డేరు చెరువు కింద వాగు నుంచి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కాంపాలెం దగ్గర మనకి ఆ సప్ట పైనుంచి కూడా ఫ్లో అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కాంపాలెం నుంచి రాకపోకలు బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరొకటి ఏంటంటే మనకి అత్తిలి సిద్ధవరం అని చెప్పేసి మనకు ఒక 12 కిలోమీటర్ల దూరంలో విలేజ్ ఉంది. అక్కడి నుంచి కోనకు వెళ్ళే ఒకటి దారి ఉంది. అయితే దీనికి అక్కడ శివాలయం అనేది ప్రసిద్ధిగాంచింది, పురాతనమైనటువంటి టెంపుల్. ఆ 10 కిలోమీటర్లు నడిచి కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది చాలామంది భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో. దీని సందర్భంగా ప్రతి సోమవారం కూడా దాదాపు 400-500 మంది వెళ్ళేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ముందుగా మేము ఎక్స్పెక్ట్ చేసి మొన్న సాటర్డే నుంచి, అంటే నిన్న సోమవారం కాబట్టి మేము సాటర్డే నుంచే పోలీసు వారిని అక్కడ 4గురిని పోస్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.